ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 11th May 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ నుండి వచ్చే కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. ఎవరైతే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ రిలేటెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా అన్అకాడమీ అనేది పర్టికులర్గా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే పర్టికులర్ బ్యాచ్ కోర్స్ ద్వారా, అంటే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎవరికైతే ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అండ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చైతన్య దేవ్ సార్ వచ్చేసి May 5th 6 PM క్లాస్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ మీరు క్లియర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కండక్ట్ చేస్తున్నారండి. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆన్ ఎస్ఐ కానిస్టేబుల్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి. అండ్ ఆనంద్ రెడ్డి సారు, విఎన్ కుడుమిలా సారు May 6th 7 PM క్లాస్ తీసుకోబోతున్నారు. అండ్ వీటన్నింటినీ మీరు పొందాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ముందుగా మనం చేయాల్సింది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలండి. సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ 1 month నుండి 24 నెలల వరకు కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 1 monthకి 1700 రూపాయలు అండి. ఇందులో మన కోడ్ ఉంటుంది, EDUTEC కోడ్. ఈ కోడ్ కానీ మీరు వాడితే, ఈ 10 EDUTEC 10 కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700ది 1530 రూపాయలకి వస్తుంది. ఇలా మొత్తము అన్ని నెలలకి మన యొక్క కోడ్ వాడితే మీరు ఎన్ని నెలలకు తీసుకుంటారో అన్ని నెలలకు మన కోడ్ వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి మీరు అన్అకాడమీని ఒకసారి చూద్దాం అనుకునే వాళ్ళు 1 month సబ్స్క్రిప్షన్ తీసుకొని ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరే నెక్స్ట్ మంత్స్కి తీసుకుంటారనమాట. వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మన కోడ్ వాడండి. మన కోడ్ కింద కూడా డిస్ప్లే చేస్తాను మీకు ఆఫర్తో. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ ఎవరికైనా PDF రూపంలో కావాలనుకుంటే కరెంట్ అఫైర్స్ అండ్ పేపర్ అనాలిసిస్ వచ్చేసి మన దగ్గర 2021 జనవరి నుండి 2022 ఏప్రిల్ వరకు స్టిల్గా అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా సరే చెప్తున్నాను చూడండి, 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం మీరు 200 రూపాయలతోనే పొందొచ్చు. లేదా 1 నెల మాత్రమే కావాలనుకుంటే 25 రూపాయల ద్వారా పొందొచ్చండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పైన కనబడుతున్న ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం చేసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి దాని యొక్క స్క్రీన్ షాట్ విత్ ట్రాన్సాక్షన్ ఐడితో మీరు సెండ్ చేసినట్టయితే 24 అవర్స్లోగా మీకు ఆ PDFలు అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ట్రై చేయండి. ప్రజెంట్ ఇది ఆఫర్ అండి, 12 నెలలు. సో ఈ 2021 నుండి 22 వరకు మధ్యలో ఏదో ఒక 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలకే వస్తుంది. గైస్, ఈరోజు నేను ఇంగ్లీష్లో క్వశ్చన్ అయితే ఇవ్వలేదు కొన్ని కారణాల వల్ల. మళ్ళీ రేపటి నుండి నార్మల్గా వస్తాయి ఎప్పటిలాగే. ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వండి. క్రింద వాటిలో ఏ రాష్ట్రం లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించింది? ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండి. కర్ణాటక రాష్ట్రంలో లౌడ్ స్పీకర్ల వినియోగంపై ప్రజెంట్ కొంచెం వివాదం ఉంది. అది మీరు పేపర్లో వినే ఉంటారనమాట. సో హిందూస్కి అదేవిధంగా ముస్లింలకు మధ్య చిన్నపాటి గొడవ అయితే జరుగుతుంది. ఆ ఇష్యూస్ కారణంగా ప్రస్తుతానికి కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఈ పర్టికులర్గా లౌడ్ స్పీకర్లను వాడడాన్ని నిషేధించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైనా వీటిని ఉల్లంఘించినట్టయితే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 5, 15, 19 and 24 ప్రకారం 5 years పాటు జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా వేస్తారు. అయితే తర్వాత సెకండ్ వన్, ఐక్యరాజ్య సమితిలో హిందీ భాషను ప్రోత్సహించడానికి భారతదేశం ఎన్ని డాలర్ల విరాళం అందజేసింది? ఆన్సర్ వచ్చేసి 8 లక్షల USD అండి. 8 లక్షల USD అంటే మన ఇండియన్ కరెన్సీలో 6,19,31,880 రూపాయలు ప్రస్తుతం డాలర్ రూపీ ప్రకారం, డాలరు అండ్ రూపీ వాల్యూ ప్రకారం. ఐక్యరాజ్య సమితి భారతదేశం అంటే మన దేశానికి సంబంధించి హిందీ ఏదైతే ఉందో దాన్ని ఆల్ ఓవర్ వరల్డ్లో దాన్ని ప్రచారం చేసే విధంగా, ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రచారం చేసే విధంగా ఈ పర్టికులర్ ఫండ్ అయితే, ఈ పర్టికులర్ విరాళం అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఐక్యరాజ్య సమితిలో మన దేశం యొక్క డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడే చెక్కును అందజేశారనమాట. అంటే ఆ హిందీ మాట్లాడడానికి కావాల్సిన చొరవ తీసుకోవడానికి కావాల్సిన ఫండ్కి సంబంధించిన చెక్కును అందజేశారు. ఐక్యరాజ్య సమితిలో హిందీ వాడకాన్ని విస్తరింపజేయడమే భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ ప్రయత్నాల్లో భాగంగా హిందీ @UN ప్రాజెక్ట్ దీన్ని 2018లో స్టార్ట్ చేశారు. UN పబ్లిక్ ఇన్ఫర్మేషన్ విభాగ సహకారంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే చెప్పాను కదా, ఐక్యరాజ్య సమితి ద్వారా వాళ్ళు కండక్ట్ చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా హిందీని హైలైట్ చేయడం.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేశానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఏదైనా రిలీజ్ అయితే ఆ స్టేట్మెంట్కి సంబంధించిన అన్ని లాంగ్వేజెస్లో కూడా మనకి ఈ ఫార్మాట్స్ హిందీ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేయడం వాటి కోసం అనమాట అది. అండ్ భారతదేశం 2018 నుండి యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్లో పార్ట్నర్గా ఉంది. తర్వాత థర్డ్ వన్, మోదీ @20 డ్రీమ్స్ మీట్ డెలివరీ. ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారంటే శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారండి. మోడీ @T20 డ్రీమ్స్ మీట్ డెలివరీ, ఓకేనా, డ్రీమ్స్ మీట్ డెలివరీ. ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు న్యూఢిల్లీలో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పుస్తకం ఉద్దేశం ఏంటంటే మోదీ గారి 20 ఇయర్స్ పొలిటికల్ కెరియర్కి సంబంధించి ఈ పుస్తకం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఈ పుస్తకాన్ని చాలామంది కలిసి రాశారండి, దగ్గరికి ఒక 10 మెంబర్స్ ఉండొచ్చు. పర్టికులర్ రచయిత ఎవరు అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయాల. తర్వాత ఫోర్త్ వన్, ఏఐఐటి పరిశోధకులు సమర్థవంతమైన కంప్యూటింగ్ కోసం, అంటే కంప్యూటింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ చేసే పనిని మనం కంప్యూటింగ్ అంటాం. ఈ పని కోసం వేగవంతమైన సురక్షితమైన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల రూపకల్పన కోసం ఒక సాంకేతికతను అభివృద్ధి చేసింది ఏఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారంటే ఐఐటి గౌహతి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గౌహతి పరిశోధకులు వేగవంతమైన అండ్ సమర్థవంతంగా పనిచేసే కంప్యూటింగ్ కోసం వేగవంతమైన అండ్ స్పీడ్ అండ్ సేఫ్టీ గల ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు తయారు చేయడానికి ఒక టెక్నాలజీని డెవలప్ చేశారనమాట వీళ్ళు. అండ్ ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మన ఇండియాలో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ఉద్దేశం. అండ్ ఇప్పటికే ఉన్న ఏదైతే కంప్యూటింగ్ వ్యవస్థ ఉందో దాన్ని ఇంకా పటిష్టం చేయడానికి ఈ కొత్త టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఇది స్వదేశీయంగా. తర్వాత ఫిఫ్త్ వన్, 2022-24 కోసం అసోసియేషన్ ఆఫ్ ఆసియా ఎలక్షన్ అథారిటీస్, దీన్నే ఏఏఈఏ అంటారు. దీని యొక్క కొత్త చైర్గా ఏ దేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అయిన నుండి, ఓకేనా, మన ఛానల్స్లో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అయిన నుండి ఫస్ట్ అనమాట దీనికి సంబంధించిన ఒక ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఓకే, ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ కూడా చెప్తాను. ఇదే ఫస్ట్ క్వశ్చన్ మన ఛానల్లో 2018 నుండి కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఈ పర్టికులర్ విషయానికి సంబంధించి. ఓకే, ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. చాలా ఇంపార్టెంట్ ఇది. 2022-24 కోసం అసోసియేషన్ ఆఫ్ ఆసియా ఎలక్షన్ అథారిటీస్, దీన్ని ఏఏఈఏ అంటారు. దీని ఒక కొత్త చైర్గా. అయితే ఇక్కడ ఏంటంటే చైర్మన్ అని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఒక దేశం కాబట్టి, ఒక దేశం ఈ పదవిని చేపట్టబోతుంది కాబట్టి మనము చైర్ అని పిలుస్తున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీనికి చైర్గా అంటే ఈ పర్టికులర్ ఇప్పుడు ఈ అథారిటీ మొత్తానికి హెడ్గా మన ఇండియా ఉండబోతుంది ఎప్పటి వరకు, 2022 నుండి 24 వరకు. అండ్ రీసెంట్గా జరిగిన ఫిలిప్పీన్స్లోని మనాలిలో ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అండ్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ మనీలా ఏఏఐఈఏ యొక్క ప్రస్తుత అధ్యక్షునిగా ఉంది. ఓకేనా, అంటే అధ్యక్షునిగా అంటే చైర్గా ఏఏఐఈఏ యొక్క ప్రస్తుత చైర్గా మనాలియా ఉంది. అయితే మనాలికి సంబంధించి ఇది 2014లో ఈ పదవికి ఎన్నికైంది. అప్పటి నుండి కరోనా ఇవి వాటి వల్ల ఈ పర్టికులర్ సమావేశాలు జరగక కొత్త చైర్ని ఎన్నుకోవడం జరగలే. ఓకేనా, అర్థమైందా. 2014లో లాస్ట్ ఎలక్షన్ జరిగింది కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా ఎన్నిక చేయలే. అందుకనే అప్పటి నుండి ఇప్పటి వరకు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఓకే, మనం ఈ మధ్యలో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసాం ఇప్పుడు 2018లో. కాబట్టి మనం ఈ క్వశ్చన్ ఇదే ఫస్ట్ టైం చర్చించుకోవడం. ఓకే, అయితే మనీలాలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్లో మణిపూర్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రాజేష్ అగర్వాల్, రాజస్థాన్ సీఈఓ ప్రవీణ్ గుప్తాతో పాటు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ నేతృత్వంలో 3 సభ్యుల బృందము ఈ మీటింగ్లో మన ఇండియా తరపున పాల్గొన్నారనమాట. 2022-23కి సంబంధించిన వర్క్ ప్లాన్, అంటే మేము ఏ విధంగా ఈ అథారిటీ కింద ఏ విధంగా ఒక ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేసి పనిచేస్తామనే దాని మీద ఒక పర్టికులర్ వర్క్ ప్లాన్ అయితే సబ్మిట్ చేశారు అక్కడ. ఎగ్జిక్యూటివ్ బోర్డులో కొత్తగా చేర్చబడిన సభ్యుల్లో అంటే ఇప్పుడు ఏఏఈఏలో కొత్తగా రష్యా, ఉజ్బెకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు, తైవాన్, ఫిలిప్పీన్స్ చేరాయి. అండ్ జనవరి 26, 29, 1997 వరకు ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన 21వ శతాబ్దంలో జరిగిన ఆసియా ఎన్నికలపై సింపోజియంలో పాల్గొన్నారు. అండ్ అక్కడ సింపోజియం అంటే అదొక మీటింగ్. ఆ మీటింగ్లో చాలా దేశాలు పాల్గొని 1998లో అసోసియేషన్ ఆఫ్ ఆసియా ఎలక్షన్ అథారిటీని ఏర్పాటు చేశారు. అయితే ఇది ఏం చేస్తుందంటే ఈ అసోసియేషన్ ఆఫ్ ఆసియా ఎలక్షన్ అథారిటీ ఏం చేస్తుందంటే అందులో సభ్యులుగా ఉన్న ప్రతి దేశాలు కూడా పర్టికులర్గా ఎలక్షన్ అథారిటీస్
అంటే ఎన్నికలు నిర్వహించే సంస్థల యొక్క ప్రాముఖ్యతను, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అవి చేసే పనులను, దాని యొక్క కృషిని తెలియజేయడం గురించి ఈ అథారిటీస్ పనిచేస్తుంది. ప్రతి దేశంలో ఈ ఎన్నికలకు సంబంధించి నిర్వహించే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని పటిష్టం చేయడానికి ఈ అథారిటీ అనేది పనిచేయడం జరుగుతుంది. ఓకే. అండ్ భారతదేశం కూడా ఏఏఈఏ ఎగ్జిక్యూటివ్ బోర్డులో 2014-13లో వైస్ చైర్గా పనిచేసింది. అండ్ 2014-16లో అధ్యక్షత కూడా వహించింది. సుపరిపాలన మరియు ప్రజాస్వామ్యానికి మద్దతుగా బహిరంగ అండ్ పారదర్శక ఎన్నికలు ప్రోత్సహించే మార్గాలపై చర్చించారు. అది అంటే ఇది చేసే పని అదనమాట. చెప్పాను కదా, ఈ ఆసియా ప్రాంతాల్లో ఏవైతే ఎలక్షన్ నిర్వహించే అథారిటీస్ ఉంటాయో వాటిని పటిష్టం చేయడం, వాటి ప్రాముఖ్యతను తెలియజేయడం దీని ఉద్దేశం. తర్వాత 6th వన్, ఏ జాతీయ పార్టీ ప్రముఖ సీనియర్ నేత పండిట్ సుఖరామ్ కన్నుమూశారంటే భారత జాతీయ కాంగ్రెస్ అండి. ఓకే. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చెందిన మాజీ కేంద్ర మంత్రి అండ్ ఆ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ పండిట్ సుఖ్ కన్నుమూశారు. ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఏజ్ 94 ఇయర్స్. హిమాచల్ ప్రదేశ్లోని మండి, మనకు తెలుసు కదా ఐఐటి మండి ఉంది అక్కడే. అండ్ ఐఐటి మండి లోక్సభ స్థానం నుంచి సుఖరామ్ 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1993 నుండి 1996 మధ్యకాలంలో కేంద్ర ప్రసారాల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా వర్క్ చేశారు. 1984లో ఫస్ట్ టైం ఎంపీగా విజయం సాధించిన తర్వాత ఆయన దివంగత నేత ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా కూడా పనిచేశారు, అంటే సహాయ మంత్రి. తర్వాత 7th వన్, స్వాతంత్ర తొలి సంగ్రామంలో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు ఏ రాష్ట్రంలో లభించాయి? ఆన్సర్ వచ్చేసి పంజాబ్ అండి. స్వాతంత్రం తొలి సంగ్రామం అంటే స్వాతంత్రం పొందడానికి చేసిన సంగ్రామం అంటే ఏంటి? తిరుగుబాటు. ఆ టైంలో మరణించిన 282 మంది భారత సైనికులు అస్థిపంజరాలు రీసెంట్గా దొరికాయి. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో వీటిని ఐడెంటిఫై చేసినట్లుగా పంజాబ్ యూనివర్సిటీలోని ఆంథ్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జేఎస్ సెహరావత్ తెలిపారు. 1857 తొలి స్వతంత్ర సంగ్రామం నేపథ్యంలో పంది, గొడ్డు మాంసంతో చేసిన మందుగుండు వినియోగానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన భారత సైనికులను బ్రిటిష్ పాలకులు చంపించారు. వారి మృతదేహాలను బావిలో పడేశారు. తిరుగుబాటులో వారు మరణించినట్లుగా అక్కడ లభించిన నాణేలు, పథకాలు, డిఎన్ఏ అధ్యయనం, ఆంథ్రోపాలజికల్ ఎలిమెంటల్ అనాలిసిస్, రేడియో కార్బన్ డేటింగ్ వంటి వాటి పరిశీలనల ద్వారా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. తర్వాత 8, భారతదేశపు మొట్టమొదటి బయోగ్యాస్ పవర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ను ఇటీవలే ఎక్కడ ప్రారంభించబడింది లేదా ఎక్కడ ప్రారంభించారంటే ముంబై. చూడండి, మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే కొడుకు అనమాట ఆదిత్య ఠాక్రే. ఆయన ముంబైలోని హజీ అలీ సమీపంలో కేశవరావు ఖాడ్యే రోడ్లో మన ఇండియాలోనే ఫస్ట్ సేంద్రియ వ్యర్థాలు అంటే ఏంటి? ఆవు పేడ, గడ్డి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటన్నింటిని కలిపి మనము వ్యర్థంగా మార్చుతాం కదా. ఓకే. సో ఆ సేంద్రియ వ్యర్థాలతో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఆయన స్టార్ట్ చేశారనమాట. అండ్ మహారాష్ట్ర క్యాపిటల్ ఏంది ముంబైలో. ఓకే. అండ్ ఈ స్టేషన్ ఫస్ట్ రకం అనమాట. ఏది? బయోగ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే బయోగ్యాస్తో ఎలక్ట్రిక్ వెహికల్ స్టేషన్ రన్ చేయడము ఇదే ఫస్ట్ టైం మన ఇండియాలో. సో వేరే ప్రాంతాల నుండి దగ్గర ప్రాంతాల నుండి ఆహార వ్యర్థాల నుండి 220 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారనమాట. ఎక్కువగా హోటళ్ళు మరియు కార్యాలయాల వంటి బల్క్ జనరేటర్లు ఉండే. అంటే సో ఇప్పుడు బయో అంటే ఓన్లీ పేడ ఇవే కాదు, ఫుడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే న్యాచురల్గా భూమిలో ఇంకుడుగా అయ్యి లేదా ఎరువు కానీ ఇలాంటి వాటి తయారు చేసే పదార్థాలు ఏవైనా సరే బయో కింద వస్తాయి. సో హోటల్ దగ్గర నుండి ఫుడ్ వేస్టేజ్ అంతా పోతుంటుంది కదా, అలా వేస్ట్గా కాకుండా వాటిని తీసుకొని వీధి దీపాలను శక్తినివ్వడంతో పాటు ఈ ఎనర్జీ ప్లాంట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఛార్జ్ చేస్తుంది. ఓకే. అది తర్వాత 9, ఏ రాష్ట్రంలోని పౌమై నాగా ప్రాంతం డ్రగ్ ఫ్రీ జోన్గా ప్రకటించబడింది? ఆన్సర్ వచ్చేసి మణిపూర్ అండి. మణిపూర్ ప్రభుత్వం వార్ ఆన్ డ్రగ్స్ అంటే డ్రగ్స్ మీద యుద్ధం అనే ఒక చొరవను స్టార్ట్ చేసింది ఎప్పుడో. అయితే అందులో భాగంగా పౌమీ నాగా తెగ, మణిపూర్లో ఉన్న పౌమీ నాగా తెగ రాష్ట్రంలో పౌమీ ప్రాంతాలు అంటారు. ఆ పౌమీ ప్రాంతాల్లో ఈ పౌమీ నాగా తెగ అనే వాళ్ళు నిర్వహిస్తారు, ట్రైబల్స్ ఉంటారు తెగ వాళ్ళు. సో ఆ ప్రాంతాల్లో డ్రగ్ ఫ్రీ జోన్గా ప్రకటించారు. ఇప్పుడు మనకి ఎలాగా లైక్ ఆంధ్రప్రదేశ్లో పాడేరు, ఈ నర్సీపట్నం, అరకు కొన్ని ప్రాంతాల్లో ఎలా అయితే ఈ గంజాయిని పండిస్తారో అలాంటి ప్రాంతాలు అన్నమాట అక్కడ కూడా. సో అయితే ఇప్పుడు ఆ ప్రాంతాన్ని డ్రగ్ ఫ్రీగా అంటే అక్కడ కనీసం ఒక మొక్క కానీ గంజాయి సరఫరా కానీ ఏది కూడా జరగట్లేదు అనమాట. అందుకే దాన్ని డ్రగ్ ఫ్రీ జోన్గా ప్రకటించింది మణిపూర్ గవర్నమెంట్. సో ఈ విజయం ఎలా సాధ్యమైందంటే స్వయంగా ఆ పౌమీ నాగా తెగ వాళ్ళందరూ కూడా
ఒక నిర్ణయంతో, ప్రభుత్వం సహాయంతో, ఆ నిర్ణయంతో ఇక మనం గంజాయి పంట కానీ సరఫరా కానీ ఏది చేయకూడదు అనేసి ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ మైల్ స్టోన్ రీచ్ అయ్యారు. తర్వాత 10, ప్రపంచంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనను ఏ దేశం ప్రారంభించిందంటే వియత్నాం అండి. చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్లో ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి వియత్నాం. అండ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనను, అది కూడా నడవడానికి మాత్రమే, వెహికల్స్కి వాటికి కాదు, ఓన్లీ నడవడానికి మాత్రమే ఈ వంతెన నిర్మించారనమాట వియత్నంలో. దీని యొక్క పొడవు వచ్చేసి 2073.5 అడుగులు అనమాట. భూమికి 500 అడుగుల ఎత్తులో ఇది ఉంటుంది. ఉత్తర ఐలాండ్స్ టౌన్ మోక్చౌలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ బ్రిడ్జికి బాచ్లాంగ్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు చైనాలోని హునాన్ ప్రావిన్స్లో జాంగ్ జియాజీ గ్రాండ్ క్యాన్యన్పై 1410.7 అడుగులు పొడవైన గాజు వంతెన పేరు మీద రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డుని ఈ వియత్నాంకి సంబంధించిన బాచ్లాంగ్ అనే వంతెన రీక్రియేట్ చేసింది. తర్వాత 11, తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇంటర్నెట్ సేవపై రాయితీలను అందించడానికి అఫోర్డబుల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ను ఏ దేశం ప్రారంభించిందంటే యుఎస్ఏ మీన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏం చేసిందంటే తక్కువ ఆదాయం గల ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇంటర్నెట్ అందించాలి అనే ఉద్దేశంతో రాయితీలను ప్రకటించింది. రాయితీ అంటే ఎలా అండి, రాయితీ అంటే ఏంటి అంటే చెప్తాను చూడండి. సో దానికోసం అఫోర్డబుల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది కదా. సో రాయితీ సేవలు ఏంటంటే 20 ఇంటర్నెట్ కంపెనీలు దీనికి అంగీకరించే ఈ కంపెనీలతో ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తారు. ఇకపై ప్రోగ్రామ్ కోసం $14.2 బిలియన్ నిధులైతే ఆమోదించారనమాట. సో కొత్త ప్రోగ్రాంతో దాదాపు 48 మిలియన్ కుటుంబాలు సెకనుకు 100 మెగాబిట్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో 30 నెలవారీ ప్లాన్లను అర్హత పొందుతారు. అంటే $30తోనే వాళ్ళు ఈ 100 మెగాబిట్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ని పొందొచ్చు అనమాట $30తోనే. ఓకే, అయితే దీని ఉద్దేశం ఏంటంటే ఎలా రాయితీ అని ఎందుకు ప్రకటించామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ₹100 అనుకోండి, ₹100 అవుతుంది అనుకోండి. రాయితీ అనగానే ఏం చేస్తారు, ఇందులో ఒక 50 లేదంటే ₹40 ప్రభుత్వం పే చేయడము అనేది జరుగుతుందన్నమాట. డిడక్షన్ అంటే ఆ కంపెనీలకు, ఆ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే కంపెనీలకు ఆ ₹40, ₹100లో ₹40 ప్రభుత్వం కట్టుకుంటుంది. మనం కేవలం ₹60 కడితే చాలన్నమాట. అది. తర్వాత 12, ఫిలిప్పీన్స్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి మార్కోస్ జూనియర్. చూడండి, అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ జూనియర్ 64 సంవత్సరాలు, ఆయన ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 97% ఓట్ల లెక్కింపు పూర్తయినందువలన అందులో వచ్చిన మెజారిటీ పరంగా ఆయన ఎన్నికైనట్లుగా ప్రకటించారనమాట. ఈయన జూన్ 30న పదవ బాధ్యతలు చేపడతారు ఆ దేశానికి. పేదరికం, మాదక ద్రవ్యాలు, సమాజంలో అసమానతలు ఫిలిప్పీన్స్కు బాగా ఎక్కువ అక్కడ ఫిలిప్పీన్స్లో. సో ఇప్పుడు ఈయన విన్ అవడంతో అవన్నీ కూడా క్లియర్ అవుతాయని నమ్ముతున్నారు. యాక్చువల్గా ఈయన ఫాదర్ కూడా మార్కోస్ కూడా, ఆయన పేరు మార్కోస్ అనమాట. ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు ఈ దేశానికి. ఆయన ఉండేటప్పుడు ఆ దేశంలో ఇవే ఎక్కువ, పేదరికం, మాదక ద్రవ్యాలు ఇవే ఎక్కువ. సో మొత్తానికి ఆయన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ కొడుకుని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా. మరి ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత 13, సైప్రస్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ 2022లో కొత్త 100 మీటర్ల హార్డిల్స్లో జాతీయ రికార్డు నమోదు చేసిన భారతీయ అథ్లెట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి జ్యోతి ఎర్రాజీ. సో సైప్రస్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ 2022లో దీన్ని నిమాసోల్ ఇంటర్నేషనల్ అని కూడా అంటారు. ఇందులో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ స్వర్ణం గెలుచుకుంది. సైప్రస్లో లిమాసోల్ వేదికగా జరిగిన మహిళల 100 మీటర్ల హార్డ్స్ ఫైనల్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.23 సెకండ్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 13.38 సెకండ్లతో అనురాధ బీస్వాల్, ఒడిశాకి చెందిన అమ్మాయికి ఈ రికార్డు ఉండేదన్నమాట. అంటే ఆమె కంటే తక్కువ టైంలో ఈ జ్యోతి రీచ్ అవ్వడం ద్వారా ఇప్పుడు నేషనల్ రికార్డ్, అది మన ఇండియాకి సంబంధించిన రికార్డ్ ఇది. ఓకేనా? సో ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్గా చూసుకుంటే ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీకు డౌట్ ఉండొచ్చు, అసలు ఏంటి ఈ హార్డిల్స్ అంటే ఏంటి అంటే ఏమీ లేదండి. మీరు లైక్ ఏంటంటే ఇలా ఉంటాయన్నమాట. సో మీరు ఎక్కువగా ఆర్మీ క్యాంపుల్లో చూడవచ్చు. వీటి నుండి జంప్ చేయాలన్నమాట. ఇలా వీటి నుండి జంప్ చేసేదాన్ని హార్డిల్స్ అంటారు. ఓకే. తర్వాత 14, ఒక ఏడాదిలో T20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు? రషీద్ ఖాన్ అండి. IPL 2022లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ వాళ్ళు 62 పరుగుల తేడాతో విన్ అయ్యారు.
అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ వైపు ఆడుతున్న రషీద్ ఖాన్ T20 క్రికెట్లో అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఒక ఏడాదిలో T20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రషీద్ తొలి స్థానంలో ఉన్నాడు. 2022 ఏడాదిలో రషీద్ ఖాన్ ఇప్పటి వరకు 27 మ్యాచ్ల్లో 40 వికెట్లు చేశాడనమాట. అండ్ అందుకే టాప్లో ఉన్నాడు. ఇతని తర్వాత సందీప్ లమిచ్చానే 23 మ్యాచ్ల్లో 38 వికెట్లు సెకండ్ ప్లేస్, డ్వేన్ బ్రావో 13 మ్యాచ్ల్లో 34 వికెట్లు థర్డ్ ప్లేస్, జాసన్ హోల్డర్ 17 మ్యాచ్ల్లో 29 వికెట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత 15 భారతదేశంలో జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మే 12. సో మే 12 కాదండి 11, సారీ ఇక్కడ 11 మే 11 12 కాదు. భవిష్యత్తులో ఏ విధమైన రాబోయే సాంకేతికత శాస్త్రోక్త కార్యకలాపాలలో అదే స్థాయిని అంటే టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇంకేదైనా సైన్స్ పరంగా కావచ్చు, మన దేశం టాప్లో ఉండాలనే ఉద్దేశంతో భారతదేశం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తుంది. 1998లో రాజస్థాన్లోని పోఖ్రాన్ ప్రాంతంలో జరిపిన విజయవంతమైన అణుపరీక్షలు శాస్త్రోక్త అండ్ సాంకేతిక పురోగతిలో మన దేశం ట్రావెల్ చేయడానికి ఈజీ అయిందనమాట. మీరు రాకెట్ బ్రదర్స్ మీకు ఐడియా ఉంటే ఆ వెబ్ సిరీస్ చూడండి, అప్పుడు మనకి దీని గురించి తెలుస్తుంది, అణుపరీక్షల గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ టైంలో మనం అది చేయడమే చాలా గొప్ప. అండ్ ఎందుకంటే అప్పటే మనకి స్వాతంత్రం వచ్చి అప్పుడే రిలీవ్ అవుతున్నాం మనం మెల్లగా. అండ్ అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశాన్ని స్వతంత్ర అణుశక్తిగా మార్చే మిషన్కు నాయకత్వం వహించారు. పోఖ్రాన్ 2గా పిలువబడే అణుపరీక్షలు 1998 జరిగాయి అనమాట. అంటే అప్పటి నుండి మనం బ్రిటిష్ నుండి వచ్చి అప్పటికే 40 years అయినా మనం అప్పుడప్పుడే కొత్తగా డెవలప్ అవుతున్నాం ఓన్గా. అప్పుడు ఇది చాలా కీలక పాత్ర పోషించిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మే 11. ఇక్కడ నేను మే 12 ఇచ్చానని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. క్రింద వాటిలో ఏ రాష్ట్రం లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించిందంటే కర్ణాటక. అండ్ ఐక్యరాజ్య సమితిలో హిందీ భాషను ప్రోత్సహించడానికి భారతదేశం ఎన్ని డాలర్ల విరాళం అందించింది అంటే $8 లక్షలు, మన ఇండియన్ కరెన్సీలో 6 crores. తర్వాత మోడీ @T20 డ్రీమ్స్ మీట్ డెలివరీ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారంటే శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు. అండ్ AIIT పరిశోధకులు సమర్థవంతమైన కంప్యూటింగ్ కోసం, వేగవంతమైన సురక్షితమైన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల రూపకల్పన కోసం కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారంటే IIT గౌహతి. అండ్ 2022-24 కోసం అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అథారిటీస్ యొక్క కొత్త చైర్గా ఏ దేశం ఏకగ్రీవంగా ఎన్నికైందంటే మన ఇండియా. అండ్ తర్వాత ఏ జాతీయ పార్టీ ప్రముఖ సీనియర్ నేత పండిట్ సుఖరామ్ కన్నుమూశారంటే భారత జాతీయ కాంగ్రెస్ అనమాట. తర్వాత వచ్చేసి స్వాతంత్ర తొలి సంగ్రామంలో మరణించిన 242 మంది భారత సైనికుల అస్థిపంజరాలు ఏ రాష్ట్రంలో దొరికాయంటే పంజాబ్లోని అమృత్సర్ దగ్గరలో. భారతదేశపు మొట్టమొదటి బయోగ్యాస్ పవర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడిందంటే ముంబైలోని. తర్వాత ఏ రాష్ట్రంలో పౌమై నాగా ప్రాంతం డ్రగ్ ఫ్రీ జోన్గా ప్రకటించబడిందంటే మణిపూర్. ప్రపంచంలో అత్యంత పొడవైన గాజు వంతెన ఏ దేశం ప్రారంభించింది లేదా నిర్మించిందంటే వియత్నాం అండి. తర్వాత వచ్చేసి తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇంటర్నెట్ సేవపై రాయితీలను అందించడానికి అఫోర్డబుల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ని ఏ దేశం స్టార్ట్ చేసిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫిలిప్పీన్స్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే మార్కోస్ జూనియర్. తర్వాత సైప్రస్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ 2022లో కొత్త 100 మీటర్ల హార్డిల్స్లో జాతీయ రికార్డు నమోదు చేసిన భారతీయ అథ్లెట్ ఎవరు అంటే జ్యోతి అర్రాజీ. తర్వాత వచ్చేసి ఒక ఏడాదిలో T20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు అంటే రషీద్ ఖాన్. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి, భారతదేశంలో జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే మే 11వ తారీఖున. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్